26న 2008లో ఏమైంది? ముంబై బ్లాస్ట్, ముంబై బాంబు పేలుళ్లు జరిగాయి. సో ఇదే నవంబర్ 26ని ఇంకా మనం ఏం జరుపుతామండి? లాడే, నేషనల్ లాడే, జాతీయ న్యాయ దినంగా కూడా దాన్ని జరుపుతూ ఉంటాం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా. అలాగే దీన్ని ఇంకేం జరుపుతారు? కాన్స్టిట్యూషన్. సో మనకు దాన్ని నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా కూడా జరుపుతాం, రాజ్యాంగం. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి ఉంది సార్? ఇప్పుడు ఇదంతా ఓకే, జీకే ఏదైనా చదువుతున్నాం అంటే ఒకటి మనం చెప్పాం. ఇక్కడ నుంచి మనం ఎందుకు మాట్లాడతామంటే ఈ కాన్స్టిట్యూషన్ డే కమింగ్ అప్ 2024లో మనకు వార్తల్లోకి వస్తుంది, పర్టికులర్లీ November 26. ఎందుకని? సో మనకు 1949లో November 26న అవర్ కాన్స్టిట్యూషన్ యాక్సెప్టెడ్ ఆన్ దట్ పర్టికులర్ డేట్. అంటే November 26న మన యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. సో వాట్, ఇప్పుడు రాబోయే November 26న దానికి 75 ఏళ్ళు పూర్తవుతాయి. సో 75 ఏళ్ళు పూర్తయి దానికి సంబంధించిన విధి విధానాలు, కొన్ని ప్రోగ్రాములు కూడా జరుగుతాయి, అదొక విషయం. సెకండ్ పాయింట్ ఏంటిది అంటే ఆ రోజున భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం, సో ద కాన్స్టిట్యూషనల్ మ్యూజియం అనేది ఒకటి రాబోతుంది, స్టార్ట్ కాబోతుంది, లాంచ్ కాబోతుంది. అది ఎక్కడ అంటే మనకు సోనేపట్ అంటాం. ఈ సోనేపట్ అనే ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే హర్యానాలో ఉంటుంది. అక్కడ మనకు ఒక కొత్తగా ఫస్ట్ టైం ఒక రాజ్యాంగ మ్యూజియం అనేది రావటం అయితే జరగబోతుంది. ఇలా లింక్ అనేది ఉండదు, మనం ఎక్కడో ప్రారంభించి ఎక్కడికో అలా 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 వస్తూనే ఉంటాయి. ఎలాగూ సోనేపట్ హర్యానా దాకా పరిగెత్తాం కాబట్టి ఇప్పుడు మీకు హర్యానాలో నెక్స్ట్ తీసుకుంటే గురుగ్రామ్. గురుగ్రామ్నే ఒకప్పుడు మనకు గుర్గామ్ అనేటోళ్ళు. సరే అది పక్కన పెట్టండి. ఈ గురుగ్రామ్ అనేది మనకు వార్తల్లోకి వచ్చింది రీసెంట్గా. గురుగ్రామ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఇక్కడ మనకు ఈ యొక్క సౌతాంప్టన్ అనేది ఒక యూనివర్సిటీ. సౌతాంప్టన్ అనే యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది? బ్రిటన్లో ఉంటుంది సౌతాంప్టన్ అనే యూనివర్సిటీ. సో వీళ్ళు ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఆఫ్ షోర్ క్యాంపస్ ని తీసుకొస్తున్నారు. మనకు NEP 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నామ్స్ తోటి ఇండియాలో ఒక విదేశీ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఫస్ట్ టైం రాబోతుంది. అది ఎక్కడ అంటే గురుగ్రామ్, హర్యానాలో. దాన్ని నెలకొల్పుతున్న ఆర్గనైజేషన్ యూనివర్సిటీ అది సౌతాంప్టన్ యూనివర్సిటీ. సౌతాంప్టన్ అనేది యునైటెడ్ కింగ్డమ్ లో ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్. ఇక మనకు ఇంత అవసరం ఉండదు వాస్తవంగా. మనకు వరల్డ్ టెస్ట్ క్రికెట్ అనేది అంటుంటాం. ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ మనం 3వసారి కూడా ఫైనల్ చేరడానికి రెడీగా ఉంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఇప్పటి వరకు 2 సార్లు జరిగింది, 2 సార్లు కూడా భారత్ ఫైనల్లో ఓడిపోయింది. సో అందులో ఫస్ట్ ఫైనల్ ఇక్కడే జరిగింది 2021లో, అది ఇంగ్లాండ్లోనే ఉంటుంది. 23లో ఓవల్ లో జరిగింది, అది ఇంగ్లాండ్లోనే ఉంటుంది. ఇప్పుడు 2025లో ఎక్కడ జరుగుతుంది అంటే లార్డ్స్, అది ఇంగ్లాండ్లోనే ఉంటుంది. ఈ 2 ఫైనల్లో కూడా భారత్ ఫస్ట్ టైం న్యూజిలాండ్ పైన, సెకండ్ టైం ఆస్ట్రేలియా పైన ఓడిపోయింది. థర్డ్ టైం మనం వెయిట్ చేయాలి ఫైనల్ ఎవరు వస్తారనేది 2025 లార్డ్స్. అంటే ఒక వర్డ్ వస్తున్నప్పుడు దాని రిలేటెడ్గా వస్తున్న అంశాల మీద ఆటోమేటిక్గా మన యొక్క ఫోకస్ అనేది ఉండాలి. ఇక్కడ నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక వ్యాక్సిన్ ఉంది చిన్నగా, ఒక్క నిమిషం ఆ చిన్న వ్యాక్సిన్ చెప్పేసి నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇందాక మనం సైడ్ అయ్యాం కాబట్టి మనకు ఈ కలరా, బయట కనిపించే కలరాకి కూడా ఇప్పుడు ఒక కొత్త టీకా వచ్చింది. కలరాకి ఫస్ట్ టైం ఒక టీకా వచ్చింది. ఆ టీకాని టెక్నికల్గా అయితే BBV131 అంటాం. బ్రాండ్ నేమ్ ఒకటి ఉండాలి కాబట్టి బయట దాన్ని హిల్ కాల్ అని అంటారు. హిల్ కాల్ లేదా BBV131. ఈ BBV అంటే ఏంటిది? భారత్ బయోటెక్ వ్యాక్సిన్. భారత్ బయోటెక్స్ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు తయారు చేసిన కలరా వ్యాక్సినే BBV131 లేదా హిల్ కాల్. చలో, సో దీన్ని అలా పక్కన పెడితే మనం మళ్ళీ ఈ ఏరియాలోకి రావచ్చు. సో దట్ ఈస్ ఈ సౌతాంప్టన్ నుంచి మనం 25 అంటే మనం లార్డ్స్ వరకు మాట్లాడుకుంటూ వచ్చాం. బ్రిటన్, ఇక్కడ లండన్లో మనకు బ్రిటన్కి రీసెంట్గా ఎలక్షన్ జరిగాయి. బ్రిటన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ పేరు కీత్ స్టార్మర్. బ్రిటన్లో ఓన్లీ 2 పార్టీలే మేజర్గా ఉంటాయి. సో అందులో ఒకటి లేబర్ పార్టీ,
సెకండ్ వన్ అనేది కన్జర్వేటివ్ పార్టీ. సో మనకు బ్రిటన్లో కీత్ స్టార్మర్ అనే అతను రీసెంట్గా బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సింపుల్గా చెప్పాలంటే 58th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. సో మనకు ఇంతకుముందు అవుట్ గోయింగ్గా ఉన్న వ్యక్తి భారతీయుడు, ఆయన పేరు రిషి సునాక్. మీకు తెలిసిందే, రిషి సునాక్ యొక్క పార్టీ పేరు కన్జర్వేటివ్ పార్టీ. ఆ కన్జర్వేటివ్ పార్టీ మొన్నటి ఎలక్షన్స్లో ఓడిపోవడం వల్ల కీత్ స్టార్మర్ మనకు ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు వరల్డ్ లెవెల్లో యూనివర్సిటీస్ని తీసుకున్నప్పుడు QS, దీని ఫుల్ ఫామ్ కూడా మీకు ఏం అక్కర్లేదు, క్వాకరెల్లి సైమండ్స్ అంట. ఇది ఒక ఆర్గనైజేషన్ పేరు. వీళ్ళు QS వాళ్ళు ప్రతి ఇయర్ కూడా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇస్తారు. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటే ప్రపంచంలో టాప్ యూనివర్సిటీస్ ఏవి అనేది. అఫ్కోర్స్ ఇక మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే టాప్ 100లో భారత్ నుంచి ఏ యూనివర్సిటీ లేదు, టాప్ 100లో ఇండియా నుంచి యూనివర్సిటీయే లేదు. సో నెంబర్ 1 తీసుకునేటప్పుడు ఈ QS వాళ్ళ దాంట్లో మనకు MIT అనేది టాప్ పొజిషన్లో ఉంది. MIT అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అమెరికాలో ఉంటుంది. ఒక రకంగా ఇంజనీరింగ్లో ఇది ఒక అగ్రశ్రేణి యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ మనం ఎలా భావిస్తారా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA ఉంటుంది. దెన్ సెకండ్, ఇప్పుడు నేను లండన్ ఇది మాట్లాడుతున్నా కాబట్టి అక్కడ తీసుకెళ్తాం, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అంటాం. సో మనకు సెకండ్ ఏంటిది, ఇంపీరియల్ కాలేజ్. చాలా మూవీస్లో కూడా కనిపిస్తుంటుంది ఫేమస్. ఇంపీరియల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది, ఇంపీరియల్ కాలేజ్. దెన్ థర్డ్ వన్ ఆక్స్ఫర్డ్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇది కూడా బ్రిటన్లోనే ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. దీస్ ఆర్ ద టాప్ 3 అకార్డింగ్ టు QS. టాప్ 100లో మన ఇన్స్టిట్యూషన్స్ ఏవి లేవు. ఇక మరొక పాయింట్లోకి వెళ్ళిపోతే మనకు ఇక్కడ NIRF అంటాం. సో NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు భారతదేశానికి పరిమితం. ఇందాక నేను చెప్పిన అనేది ప్రపంచానికి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో NIRF, ఈ NIRFలో మెయిన్ మనకు సేమ్ టాప్ 3 తీసుకునేటప్పుడు IIT మద్రాస్, IITM అంటాం మనం. సో నెంబర్ 1గా నిలిచిన ఇన్స్టిట్యూషన్ ఏది ఇండియాలో అంటే IIT మద్రాస్. సో నెంబర్ 2 IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది మీకు బెంగళూరులో ఉంటుంది, బెంగళూరు. నెంబర్ 3 పొజిషన్లో ఉంది IIT బాంబే. సో ఇది మనకు మొన్న వచ్చిన రిపోర్టు, 9th NIRF రీసెంట్. సో 9వసారి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఈ ర్యాంక్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో IITM నెంబర్ 1 ర్యాంకును పొందడం ఇది 6th టైం. 6వసారి IIT మద్రాసు టాప్ పొజిషన్లో ఉండేది. ఇక మనకు ఇంజనీరింగ్ అనేది ఇంకోటి సపరేట్ ఇచ్చారు. అంటే అఫ్కోర్స్ ఇంకా మనం మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే నెంబర్ 1గా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో కూడా మరొకసారి అగ్రస్థానం IIT మద్రాస్. అయితే ఇందులో వాళ్ళు సపరేట్గా NIRFలో యూనివర్సిటీస్ అని ఒకటి ఇచ్చారు. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఓవరాల్ అన్నమాట, అన్ని యూనివర్సిటీలు, సంస్థలు, విద్యాలయాలు, కాలేజీలు అన్ని. ఇక మనకు NIRF యూనివర్సిటీస్ని తీసుకునేటప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే IISc. ఓవరాల్గా 2వ స్థానంలో ఉంది. కేవలం యూనివర్సిటీస్నే క్యాలిక్యులేట్ చేస్తే IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటాం, అది మనకు ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఈ యూనివర్సిటీస్ల విభాగంలో మాత్రం ఇప్పటి వరకు 9 సార్లు ఇచ్చారు రిపోర్టు. 9 సార్లు కూడా అగ్రస్థానం IISc. ఇది 9th టైం. సెకండ్ వెల్ నోన్, అందరికీ తెలిసిందే, JNU ఢిల్లీలో ఉంటుంది, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ. నెంబర్ 3 అనేది
జామియా మిలియా. సో జామియా మిలియా యూనివర్సిటీ అనేది మనకు ఢిల్లీలోనే ఉంటుంది. జామియా మిలియా యూనివర్సిటీ. దీస్ ఆర్ ద టాప్ 3 యూనివర్సిటీస్ అకార్డింగ్ టు NIRF. తర్వాత మనకు నెక్స్ట్ తీసుకుంటే ఇది ఒక రిపోర్ట్, పర్ క్యాపిటా ఎనర్జీ కన్సంప్షన్ అంట. సో ఈ ఇంధనాలు ఏవైతే ఉంటాయో ఈ ఇంధన శక్తిని అత్యధికంగా తలసరిగా వాడటం, అంటే ఒక్కొక్కళ్ళు ఎంతెంత వాడుతున్నారు ఒక దేశంలో ఉన్నదనేది ఇంధన శక్తిని, మనకు పవరే కావచ్చు ఇంకేదైనా కావచ్చు, వీటిని అత్యధికంగా వినియోగిస్తున్న దేశంలో నెంబర్ 1గా ఉన్నది ఏంటంటే ఖతార్. సో ఖతార్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ అంటే ఒక్కొక్కరు ఖతార్ దేశంలో ఉన్న ఒక్కొక్క ప్రజలు సంవత్సరానికి ఎంత వాడుతున్నారంటే 817 గిగా జౌల్స్. 817 గిగా జౌల్స్ దాన్ని వాడటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఖతార్ అన్నారనుకోండి, ఒక మార్గం అంతే. క్యూ అంటే 17th ఆల్ఫాబెట్, అది 1 + 7 8. సో 7 ఇట్లా గిగా జౌల్స్. జీ అనేది గిగా జౌల్స్ లో మనం దాన్ని కొలుస్తూ ఉంటాం. ఖతార్ అనేది ఆ పొజిషన్ లో ఉంది. సో మనకు సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఏంటంటే మనకు ఐస్లాండ్. అది 603 గిగా జౌల్స్ వినియోగాన్ని చేస్తుంది. ఇది ఇలానే చదవాలని ఏం లేదు. ఇప్పుడు 600 అని నువ్వు గుర్తు పెట్టుకున్నా చాలు, లేదా ఈ టోటల్ ని కూడితే 6 + 0 + 3 9 అనేది ఐ, ఇట్లా అయినా కావచ్చు. 603 గిగా జౌల్స్. తర్వాత థర్డ్ పొజిషన్ లో ఉంది సింగపూర్. ఇక్కడతో అధ్యర్థం, ఎందుకంటే టాప్ 3 ఇస్ ఎనఫ్. 577 గిగా జౌల్స్. సింగపూర్ లాస్ట్ ఆల్ఫాబెట్ ఈ అంటే 5. ఈ ఎస్ అంటే ఎంత? 19 - 5 14. ఆ 14 ని డిస్ట్రిబ్యూట్ చేయండి 2 ఈక్వల్ పార్ట్స్. 7 సో 577 గిగా జౌల్స్. 577 గిగా జౌల్స్ అనేది ఇక్కడ మనకు ఎనర్జీకి సంబంధించి పర్ క్యాపిటా ఎనర్జీ అనేది మనకు కనిపిస్తున్న విషయం. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.